అబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం వరదలు, ఏం వరదలు. ఈ ఊరు ఏర్పడ్డాక ఇన్ని ఏండ్లల్లా ఎప్పుడు ఇన్నిగానం వరదలు రాలేదట, వానలు పడలేదట. ఇక ఇళ్లలకు నీళ్లు వస్తుండే వరకల్లా ప్రజలు పానాలు అరిచేతుల్లో పెట్టుకొని చేయి సర్కారు ఏమన్నా ఆదుకుంటుందా అని కండ్లు కాయలు కాసేటట్టే రుజుస్తుర్రట. ఖమ్మం జిల్లా ప్రకాశ్ నగర్ మున్నేరువాగు వరదల్లో మొత్తం మునిగిపోయిందట. ఎక్కడికక్కడ రోడ్లు మొత్తము నీళ్లతోని చెరువుల లెక్క తయారైనయట. ఇటు బండ్లు అటు పోకుండా అక్కడి బండ్లు ఇటు రాకుండా ఎక్కడి ప్రయాణాలు అక్కడనే అయిపోయినాయట. సడగులు ఏడున్నాయో సాపుతోవ ఏడున్నదో తెలియని పరిస్థితి దాపురించిందట. అలా ఇక్కుకున్నోళ్లను గడ్డకు చేసేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సారు మస్తు తిప్పలు పడుతుండట. ఆఫీసర్లను పంపించి అందరినీ ఆదుకోవాలన్నాడట. ఆడికైనా కొందరు వరదల్ల పడి కొట్టుకపోయిర్రట. సారు కూడా చాలా బాధపడ్డాడు. ఓ దిక్కు రెవెన్యూ మంత్రి పొంగులేటి సారు, ఇంకో దిక్కు ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క సారు, ఇంకో దిక్కు వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సారు ఇట్లా వరదల్ల చిక్కుకున్నోళ్లను అరుచుకునేందుకు పోయిర్రు. రందివడకుర్రి, మా సర్కారు మీకు న్యాయం చేస్తుంది, మిమ్మల్ని రక్షిస్తుందని ధైర్యం కూడా చెప్పిర్రట. చూడాలి మరి వరద బాధితులను ఎప్పటి వరకు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తారో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.